కుప్పం ఘటనపై డీఎస్పీ పార్థసారథి స్పందించారు. అప్పు చెల్లించిన కారణంగానే మహిళను చెట్టుకు కట్టేశారని వెల్లడించారు. మునికన్నప్ప, రాజా, వెంకటమ్మ, జగదీశ్వరి మహిళ శిరీషను చెట్టుకు కట్టి కొట్టారని తెలిపారు. వాట్సాప్ లో ఫోటో రాగానే ఘటనా స్థలికి పోలీసులు వెళ్లారని చెప్పిన డీఎస్పీ మహిళ శిరీషపై దాడి చేసిన వారిని అరెస్టు చేశామన్నారు. నలుగురుపై మర్డర్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇక పిల్లల టీసీ కోసం వెళ్తున్న శిరీషను అడ్డగించి కట్టేశారన్నారు. ఆర్థిక లావాదేవీలే తప్ప ఇందులో ఎలాంటి రాజకీయ గొడవలు లేవన్నారు డీఎస్పీ పార్థసారథి. ఆశలు ఇచ్చినారు ఇమ్మందమ్మ వాడు ఆడినారు రమ్మందమ్మ ఇదంతా పద్ధతి కాదు కదా. ధైర్యంగా ఉంటూ సార్ కూడా మీతో చెప్పమన్నారు, ధైర్యంగా కూడా చెప్పమన్నారు. శ్రీకాంత్ గారు కూడా మీతో మాట్లాడుతున్నారు, కమింగ్ టచ్ లో ఉన్నారు. తల్లి ఎవరైనా ఏ ఇబ్బంది అయినా ఒకసారి శ్రీకాంత్ గారు కూడా మీరు చెప్పండి, నేను కూడా నేను ఫాలో చేసుకుంటాను. సరే లేదు మరి చాలా దారుణం అయితే నేను మాట్లాడాను, శ్రీకాంత్ గారితో కూడా నేను మాట్లాడాను. వెంటనే విషయం తెలిసిన వెంటనే మాట్లాడానమ్మా. నేను డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడుతాను. ఆల్రెడీ కేసు కూడా ఫైల్ చేశారు, వాళ్ళు కూడా అరెస్ట్ చూపిస్తారు. వాళ్ళకి కేసు కూడా ఫైల్ చేశారు. మీకు కూడా ఏం లేదు, కంగారు పడకు, గవర్నమెంట్ మీకు అనే ఉంటుంది. భూమి ఏదైనా ఉంది అంటే అది కూడా పాస్బుక్లు అది ఇది చేసుకున్న డబ్బులు పడుతుంది. వాళ్ళ భూమి కూడా ఏది లేదు మా పేరు ఉండేదానికి మధ్యాహ్నం దాదాపుగా 1:10 ఒక శిరీష అనే 29 years ఉమ్మన్ని ఒక నలుగురు వ్యక్తులు అంటే ఫ్యామిలీ వాళ్ళు మునెప్ప, వెంకటమ్మ, రాజా, జగదీశ్వరి వీళ్ళు నలుగురు ఈ శిరీష అనే ఆవిడ వాళ్ళకి ఒక 80,000 రూపీస్ అప్పు ఉందని చెప్పేసి ఆ అప్పు కట్టమని చెప్పి వాదులాడుకొని మీరు అప్పు కట్టేంత వరకు నేను ఊరి నుంచి పంపించమని చెప్పేసి ఇంటి వద్ద ఉన్న ఒక వేప చెట్టుకి కట్టేయడం జరిగింది. తాడుతో కట్టేసి కొట్టడం జరిగింది ఆవిడని. ఈ విషయంగా మాకు వాట్సాప్ ద్వారా ఒక ఫోటో రావడంతో ఇమ్మీడియట్గా నేను మా సిబ్బందిని అలర్ట్ చేసి పంపించడం జరిగింది. మా సిబ్బంది అక్కడికి వెళ్ళే టయానికి ఆ అమ్మాయికి కట్లిప్పేసి కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు ఊళ్ళో కొంతమంది. వెంటనే మనం పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. జరిగిన సంఘటనకి శిరీష నుంచి కంప్లైంట్ తీసుకొని ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో ముద్దాయిలుగా భావిస్తున్న మునెప్ప, వెంకటమ్మ, రాజా అండ్ జగదీశ్వరి అనే వాళ్ళు కూడా మన కస్టడీలో ఉన్నారు. వాళ్ళని ఇప్పుడు రిమాండ్కి పంపిస్తున్నాము. మరోవైపు కుప్పం ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఇప్పటికే జిల్లా ఎస్పీతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. ఇక నిందితుడిని అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ సీఎంకి తెలియజేశారు. అయితే ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని మరోసారి ఎస్పీకి చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. బాధిత కుటుంబానికి అండగా ఉండాలని జిల్లా అధికారులకు సైతం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. అప్పు తీర్చలేదని ఓ మహిళను చెట్టుకు కట్టేశాడు ఓ ప్రబుద్ధుడు. కనీసం మహిళ అనే కనికరం కూడా చూపలేదు. నారాయణపురం గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద తిమ్మరాయప్ప 80,000 రూపాయల అప్పు తీసుకున్నాడు. అయితే అప్పు తీర్చలేక భార్య, పిల్లల్ని వదిలి వెళ్లిపోయాడు తిమ్మరాయప్ప. దీంతో కూలి పనులు చేసుకుంటూ పిల్లల్ని పోషిస్తోంది మహిళ శిరీష. ఈ క్రమంలోనే 3 ఏళ్లు అయినా అప్పు తీర్చలేదని మునికన్నప్ప ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసభ్య పదజాలంతో మహిళను తిడుతూ రోడ్డుపై ఈడ్చుకెళ్లి చెట్టుకు కట్టేశాడు. అంతేకాదు ఇచ్చిన అప్పు చెల్లించకపోతే ఇక్కడే చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మునికన్నప్పతో పాటు ఆయన కుటుంబంపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.